హాయ్, నేను వేణు సాక్షి డిజిటల్. కళ్ళు మిరుమిట్లకు గురిపే వెలుతురు స్టేడియంలో 40,000 మంది గుండె చప్పుళ్ళు. స్ట్రైక్లో నిల్చున్నాడు కేవలం 15 ఏళ్ల కుర్రోడు. అటువైపు ప్రపంచ స్థాయి బౌలర్లు. మొదటి బంతి బాదెడు ఫైన్ లెగ్ మీదుగా 6, రెండో బంతి థర్డ్ మ్యాన్ మీదుగా మరో 6. స్టేడియం దద్దరిల్లిపోతుంది. కానీ ఆ కుర్రోడు కళ్ళల్లో మాత్రం ఎలాంటి ఉద్వేగం లేదు, కేవలం ఒకే ఒక ప్రశాంతత. ఆ ప్రశాంతతే ఇప్పుడు దేశంలోని టాప్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఐఎం క్లాస్ రూమ్లోకి ఎక్కింది. ఐపీఎల్ 2026లో ఏకంగా 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్ గెలిచి సిక్సర్లలో క్రిస్ గేల్ రికార్డులను బదలుకొట్టిన ఈ బీహార్ చిచ్చరి పిడుగు వైభవ్ సూర్యవంశిపై ఐఐఎం ఇండోర్ ఒక ప్రత్యేక కేస్ స్టడీ మొదలుపెట్టింది. ఇది కేవలం క్రికెట్ సక్సెస్ స్టోరీ కాదు బాస్, ప్రెజర్ అండ్ పెర్ఫార్మెన్స్కు ఒక రియల్ లైఫ్ లెసన్. అంత చిన్న వయసులోనే కోట్ల రూపాయల ఫేమ్, మీడియా ఒత్తిడి, సోషల్ మీడియా అంచనాలకు ఈ వనరుపై ఎలా తట్టుకున్నాడు, దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి? ఐఏఎం విశ్లేషిస్తున్న పాయింట్ ఏంటంటే, వైభవ్ వెనుక ఉన్న లండన్ స్థాయి సపోర్ట్ సిస్టమ్. కొడుకు క్రికెట్ కోసం వ్యవసాయాన్ని పక్కన పెట్టి రోజుకు 100 కిలోమీటర్ల ప్రయాణించి ప్రాక్టీస్కి తీసుకెళ్లిన తండ్రి సంజయ్ సూర్యవంశి త్యాగం కూడా ఇందులో ఉంది. కోట్లాది రూపాయల కాంట్రాక్ట్ వచ్చినా సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ గ్రౌండెడ్గా ఉండడమే వైభవ్ సూర్యవంశి స్టైల్. ఐఏఎం డైరెక్టర్ హిమాంశు రాయ్ టీమ్ సైకాలజీ, బిహేవియరల్ సక్సెస్ నిపుణులతో కలిసి ఈ వైభవ్ మోడల్ని డాక్యుమెంట్ చేస్తుంది. రేపటి రోజున కార్పొరేట్ కంపెనీలకు, సీఈఓలకు ఎర్లీ సక్సెస్ మేనేజ్మెంట్, ప్రెజర్ హ్యాండ్లింగ్పై పాఠాలుగా ఈ కేస్ స్టడీస్ సిలబస్లో పెట్టబోతున్నారు. బీహార్ సమస్తపూర్ జిల్లాలోని ఒక సాదాసీదా హై స్కూల్ కుర్రాడు ఈరోజు ఐఏఎం టెక్స్ట్ బుక్స్లోకి ఎక్కుతున్నాడంటే అది కేవలం క్రికెట్ గెలుపు కాదు, 9 ఏళ్ల వయసు నుంచి చేసిన కఠోర సాధన, క్యారెక్టర్, కమిట్మెంట్ సాధించిన విజయం. గెలవాలనుకునే ప్రతి ఒక్కరికి ఇది ఒక బ్లూ ప్రింట్. మరి వైభవ్ సూర్యవంశీ సక్సెస్ జర్నీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూమ్లో తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి.